సాగునీరు లేక సూర్యాపేట జిల్లాలో రైతులు అరిగోసపడుతున్నారు. మునగాల మండలం నేలమర్రి వార్సాతండాల్లో సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద చివరి భూములకు నీళ్లు అందడం లేదు. పొట్ట దశలో ఉన్న పొలాలు ఎండిపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే అప్పుల పాలైతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుకు బోనస్ వెంటనే ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం చెల్లించాలి. ఎండిపోయిన పొలాలకి నష్టపరిహారం చెల్లించాలి. ఎండిపోయిన పొలాలకి ఎక్కడ ఉండి కూకొని చూడటం కాదు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎస్ఆర్ఎస్పీ కాలంలో కనీసం గొడ్లు మేకలు తాగడానికి కూడా నీళ్లు రాకుండా అయిపోయినాయి. ఇదంతా రైతులకు దీనస్థితిలో ఉర్రు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కాలువలు వచ్చినాయని గతంలో పత్తి పండించేది, బొబ్బెర్లు పండించే బీడు భూములు కూడా అందరూ అచ్చుకట్టుకోవడం జరిగింది. రకరకాల డబ్బులు ఎక్కువ తక్కువ డబ్బులు పెట్టి రైతాంగం అంతా అచ్చుకట్టడం జరిగింది. ఆ అచ్చుకట్టిన పొలాలు గత కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కూడా ఇక్కడ పొలాలు జరగడం జరిగింది. ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని పొలాలు కూడా బీడు బారి మేము నీళ్ళు ఏనంటే కనీసం భూములు బీడు పెట్టుకునే వాళ్ళం. కానీ ఆ విధంగా జరగలేదు. ఇలా సగం నీళ్ళు పోసినాక మేము వారం బందులు ఇస్తామని స్టేట్మెంట్, పేపర్ స్టేట్మెంట్. అన్న, మాది మునగాల మండలం నేలమారి గ్రామం. నా పేరు పాషం లక్ష్మారెడ్డి. నేను ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టిన రైతుని. ఇక్కడ గత సంవత్సరం నుంచి గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్ఆర్ఎస్పీ కాలువలు, బీడుపడ్డ కాలువలని ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్ళను రప్పించి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మా నేలమారి గ్రామంలో 4-5 చెర్లు ఉన్నాయి. 4-5 చెర్లు కూడా అలుగులు పోసి ఎండాకాలం, వానకాలం అనుకుంటా 4 చెర్లకు కూడా ఎప్పుడు కూడా అలుగులు బయటికి వెళ్ళే విధంగా నీళ్ళు పోయి పంపించండి. ఇక్కడికి ఎలాంటి ఇబ్బంది, నీళ్ళ కొరత లేకుండా. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎస్ఆర్ఎస్పీ కాలంలో కనీసం గొడ్లు మేకలు తాగడానికి కూడా నీళ్ళు రాకుండా అయిపోయినాయి. ఇదంతా రైతులకు దీనస్థితిలో ఉర్రు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ కాలువలు వచ్చినాయని గతంలో పత్తి పండించేది, బొబ్బెర్లు పండించే బీడు భూములు కూడా రైతుకు బోనస్ వెంటనే ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం చెల్లించాలి. ఎండిపోయిన పొలాలకి నష్టపరిహారం చెల్లించాలి. ఎండిపోయిన పొలాలకి. సాగునీరు లేక సూర్యాపేట జిల్లాలో రైతులు అరిగోసపడుతున్నారు. మునగాల మండలం నేలమర్రి వార్సాతండాల్లో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పొలాలు ఎంతమేర ఎండిపోయింది? రైతులు ఏం చెప్తున్నారు? కుమార్, మరీ రోజు కూడా దారుణంగా మారిపోతా ఉంది. ఎక్కడికక్కడ రైతులు విలపిస్తా ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు చివరి భూముల్లో అయితే పరిస్థితి చూడలేనంతగా ఉంది. ఎక్కడికక్కడ పంటలన్నీ కూడా నెర్రలు వారిపోయి ఎక్కడికక్కడ ఎండిపోతుండవు. రైతులు బోర్లో విలిపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రతి ఊర్లో కూడా కనపడతా ఉన్నాయి. ప్రధానంగా కోదాడ నియోజకవర్గం మునగాల మండలం నేలమర్రి, వరుసతండ, వెంకట్రాపురం గ్రామాల్లో ఈ రోజు రైతులు నిరసన కార్యక్రమం దిగారు. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టాం, సాగునీరు ఇస్తామని రైతుకు అధికారులు చెప్పడంతోనే మేము ఈ పంట పొలాలు సాగు చేశాం. తీరా అధికారులు మొక్కం చాటేశారు. ప్రభుత్వం మొక్కం చాటేసేది కేవలం 200 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేస్తుండటంతో మొదటిగా ఉన్నటువంటి భూములు మాత్రమే తడిస్తున్నాయి. చివరిగా ఉన్నటువంటి ఆయకట్టు భూములకు నీరందక ఎక్కడెక్కడ ఎండిపోతున్నాయంటూ ఈ వర్షాపురం, అదేవిధంగా ఈ నేలమర్రి, వెంకటాపురం గ్రామాల రైతులు ఈ రోజు నిరసన కార్యక్రమం దిగారు. హుజూర్ నగర్ సంబంధించి, కోదాడ సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు. కనీసం ఆయనైనా సరే మా రైతు బాధలు అర్థం చేసుకుని సాగునీటి విడుదల చేయాలన్నటువంటి చొరవ తీసుకోవట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి వృధా అంటూ కూడా వాళ్ళు అక్కడ వాపోవడం జరిగింది. ఎకరానికి 40,000 రూపాయల పెట్టుబడులు పెట్టాం, దాదాపు కౌలు చేసుకొని కొన్ని పొలాలు చేసాం, అవన్నీ కూడా ఎండిపోతుండడంతో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఒక దుర్భర పరిస్థితులు వచ్చాయని కూడా కోదాడ నియోజకవర్గం, సూర్యాపేట నియోజకవర్గ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. 2014 కంటే ముందు ఏ విధంగా దుర్భిక్ష పరిస్థితులు వచ్చాయో, ఏ విధంగా సాగునీటికి ఇబ్బందులు అయ్యాయో అదే రకమైన పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. 2014 ముందు సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉన్నట్టుగానే ఉంది. తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను దక్కించుకోకుండా, తెలంగాణ నీటిని సాధించకుండా, తెలంగాణ రైతులను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా వాపోతూ ఉన్నారు. వెంటనే సాగునీటిని అందించాలి, లేదంటే నష్టపోయినటువంటి పంట పొలాలకు ఎకరానికి 30,000 రూపాయల ఆర్థిక సాయం, నష్టపరిహారమైన అందించాలని కూడా ఈ నేలమర్రి, వరుసతండ సంబంధించిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము. రైతుకు బోనస్ వెంటనే ఎండిపోయిన పొలాలకి 30,000, 40,000
ఎండిపోయిన పొలాలకు